హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం పర్యటనకి వెళ్తూ ఉన్నారనమాట. ఆ క్రమంలో ఆదివాసీలంతా రోడ్ల మీదకి వచ్చేసి బట్టలు ఇప్పేసి, అంటే మొత్తం కాదు, అర్ధనగ్నంగా అండర్వైర్లతో నిలబడి వాళ్ళు నిరసనలు తెలియజేయడం జరిగింది. ఎందుకని? ఆదివాసీలు అంటే పాపం అసలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి, చాలా తక్కువ. వాళ్ళకి విద్య దూరం, నడుచుకుంటా కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఏదో కష్టపడి చదువుకుంటారు. అటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అదే మెగా డిఎస్సి, అదే 16,000 జాబుల్ని ఇస్తా అన్నారు కదా. ఆ జాబుల్లో 100% రిజర్వేషన్ తో వాళ్ళకి జాబులు ఇవ్వాలని చెప్పిన 100% రిజర్వేషన్ తో వాళ్ళకి జాబులు ఇచ్చినా వచ్చేది 10 మందికి 20 మందికో నాకు తెలుసు. అది సో ఈ విధంగా ఆదివాసీలు రోడ్లెక్కి నిరసన చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా జనాలనే ఆ కులం పుట్టాలని ఎవడనుకుంటాడు, ఈ కులంలో పుడతాడని ఎవడనుకుంటాడు, బీసీలకు ఎక్కువైందని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలు ఈ ప్రపోజల్ తీసుకుని వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది ఎవరికి తెలియదు. ఒకసారి ఆదివాసీల నిరసనని మీరు చూడండి ఒకసారి. చూసారు కదా, మన గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికి క్వాంచం సిటీ పైన, క్వాంచం వ్యాలీ అంట, సిటీ కూడా కదా, క్వాంచం వ్యాలీ పైన, అమరావతి పైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ వీళ్ళ పైన ఉంటుందా? ఉండదు. ఇక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడే వస్తాయి, ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వాలి. ఆ చంద్రబాబు నాయుడు సత్యమైన ఒప్పుకోడు ఇట్లాంటికి అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. పాపం ఆదివాసులకు తెలియదు కదా. అర్ధనగంగా ప్రదర్శన నిర్వహించినటువంటి గిరిజనులు మన జూనియర్ కాలేజీ నుంచి ఐటీడీ కాంప్లెక్స్ వరకు అలా ర్యాలీ నిర్వహించారట అర్ధనగ్నంగా. అర్ధనగ్నంగా కాదు, పూర్తి నగ్నంగా వెళ్ళినా కూడా ఇది జరగదు భయ్యా, అర్థం చేసుకోండి. సో మొత్తానికి ఇది విషయం. చంద్రబాబు నాయుడు గారికి నిరసనల సెగ ఆదివాసీలు, అది గిరిజనుల నుంచి. మాకు కావనే అబ్బా, పట్టించుకోండి ఏమంటారు చంద్రబాబు గారు, అంతే కదా. వాళ్ళ మొరగోడు ఒకసారి వినండి ఏమని మాట్లాడుతున్నారు. నిరసన ర్యాలీ అంతా సరే పేర్కొని ఉన్నారు. ఆ నోటిఫికేషన్ లో అవసరం వస్తే ఉపాధ్యాయ పోస్టులు పెంచొచ్చు, ఉపాధ్యాయ పోస్టులు కుదించవచ్చు, అనివార్యమైతే ఆ నోటిఫికేషన్ రద్దు చేయొచ్చు అని చెప్పి రాస్తున్నారు. అందుకే ఆదివాసీ సమాజం అడుగుతుంది, ఆదివాసీ ప్రాంతంలో మెగా డిఎస్సీలో వచ్చినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయ పోస్టులు ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కోరుతున్నది కొంతమ్మ కోరికలేం కాదు. ఆదివాసీ ప్రాంతంలో ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఏర్పడక ముందే బ్రిటిష్ రాజ్యంలోనే మాకు షెడ్యూల్ ఏరియా భూభాగం ఉంది. షెడ్యూల్ ఏరియాలో చెప్తున్నటువంటి చట్టం ప్రకారం ఆదివాసులకి సర్వ హక్కులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈ రకమైనటువంటి 6% రిజర్వేషన్ ఇస్తే చాలా అన్యాయం, దుర్మార్గం. అందుకనే 100% రిజర్వేషన్ ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 5th షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ 14, 15 మరియు 16 ప్రకారం 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి స్పష్టంగా సదా భార్గవి గారు ఇదే ఐటీడీఏలో ప్రజాభిప్రాయ సేకరణ వర్క్ షాప్ పెట్టినప్పుడు మన అందరి తరఫున ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇస్తామన్న పద్ధతి కూడా ప్రకటించలేదు. రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆదివాసీ ప్రాంతంలో జరిగే భారీ ఉద్యమానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భూభాగంలో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించాలని, ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి
పోస్టుల నుండి ఆదివాసీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 1వ తేదీ చింతపల్లిలో ఆదివాసీ యువగలం జీపు జాత ప్రారంభమై ఈరోజు పాడేరు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు సభలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మెగా డిఎస్ నుండి ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏవైతే ఆదివాసులకు హామీ ఇచ్చిందో అది అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. 100% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆదివాసీ సమాజం తీవ్రంగా నష్టపోతుంది. ఏజెన్సీ ప్రాంతంలో 19 శాఖల్లో 35 రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతం మొత్తం పొందేది. ఇప్పుడు 100% రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆదివాసులు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రేపు ముఖ్యమంత్రి పాడేరు వస్తున్న సందర్భంగా ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు 100% రిజర్వేషన్ టీచర్ పోస్ట్ ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు 16 నెలలు పూర్తవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నేటికి అమలు చేయకుండా కాలయాపన చేయడం చాలా దారుణమైన విషయం. ఈ మెగా డిఎస్సిలో సుమారు 5,000 పోస్టులు గిరిజన అభ్యర్థులు కోల్పోతున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య నిదర్శనం. కాబట్టి మెగా డిఎస్సిలో పేర్కొన్న టీచర్ పోస్టులన్నీ కూడా ఈ మినహాయించి ప్రత్యేకంగా 100% రిజర్వేషన్తో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన యువత అనేక మంది అనేక ఆశలతో అనేక కోరికలతో ఉన్నారు. ఆ కోరికలు నెరవేర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈరోజు గిరిజన చట్టాలు రోజు రోజుకి ఉల్లంఘన జరుగుతుంది. ఈ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు పేరుతో గ్రామ సభకు అధికారాన్ని కాదనుకొని రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీలకు హైడ్రోపవర్ ప్రాజెక్టు అప్పగిస్తుంది. ఈ రకంగా గిరిజన ప్రాంతంలో రోజు నిత్యం మన గిరిజన హక్కుల చట్టాలని నిర్వీర్యం అయిపోతున్న ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరు పర్యటనలో అనేక రకమైన ఆశలతో ప్రజానీకం ఉన్నారు. కాబట్టి ప్రజానీకం ఒక ఆశలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం తక్షణమే రేపు ఉత్తర్వులు జారీ చేయాలి. మెగా డిఎస్సిలో 100% టీచర్ పోస్టులు, మెగా డిఎస్సిలో 100% రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అదే కాకుండా 50% రిజర్వేషన్, దామస్పతి రిజర్వేషన్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. దామస్పతి రిజర్వేషన్ వద్దు, 50% రిజర్వేషన్ వద్దు, ఆదివాసులు 100% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇదే భారత రాజ్యాంగం చెప్పింది, 5వ షెడ్యూల్ చెప్పింది. 5వ షెడ్యూల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా రాబోయే కాలంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గిరిజన ప్రాంతంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే పార్లమెంటు వైసీపీ పార్టీ గెలిచింది, టీడీపీ కూటమి గెలవలేదని చెప్పి గిరిజనుల మీద సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, ఈ ప్రాంతానికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఈ ప్రాంతాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. కాబట్టి వైసీపీ మీద నెట్టేసి వైసీపీ వాళ్ళు గెలిచి ఉన్నారు కాబట్టి అక్కడ గిరిజనులు ఏదో టీడీపీని ఆదరించలేదని చెప్పి ఈ రకంగా గిరిజనుల పట్ల ఒక చిన్న చూపుతో వ్యవహరించి గిరిజనులకు అన్యాయం చేయొద్దు. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా, ఈ ప్రాంతంలో ప్రధానమైన అధికార పార్టీ నేతగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ 100% రిజర్వేషన్ మీద ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు రేపు లేకపోతే రేపు జరిగే పరిణామాలకి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. విన్నారు కదా, పప్పులు ఆడుకోండి. మాకు కావాలంటే 91,413 ఓట్లు వచ్చినాయి. ఊరుకుంటామే మేము. 91,413 ఓట్లు. రైతులకి ఏమీ చేయకుండా సర్వనాశనం చేయాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. ఆయనే చెప్పాడు, ఆదివాసులు కూడా ఏమి చేయడు, అది గిరిజనులు కూడా ఏమి చేయడు, మీరు ఎక్కువ ఆశ పెట్టుకోకండి. అదే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రిలీజ్ థ్యాంక్ యూ సో మచ్.